నమస్కారం అండి. నా పేరు పివియు శంకర్. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ నుండి. ప్రజెంట్ మార్కెట్లో జాబ్ రావాలంటే ద మేజర్ సీక్రెట్ ఫార్ములా ఈజ్ నెట్వర్కింగ్. మీరు నెట్వర్క్ చేయాలి. నెట్వర్కింగ్ స్పెల్లింగ్లోనే మీకు ఉన్నది, NET. మీరు నెట్వర్క్ చేయట్లేదంటే ఆ ఈ వెళ్ళిపోయి ఓ వస్తుంది, అంటే నాట్ వర్కింగ్. మీరు ఓన్లీ మీ రెజ్యూమే తయారు చేసుకొని మీరు ఓన్లీ మీ జాబ్ పోర్టల్లో వేసుకొని నాకు కాల్స్ రావాలంటే కష్టం అండి. మీరు ప్రతిదీ ఎన్ని మీటింగ్స్ అవుతున్నాయో, ఎన్ని జాబ్ ఫేర్స్ అవుతున్నాయో, ఏ పార్టీస్ అయినా, మ్యారేజ్ పార్టీస్ అవ్వచ్చు, బర్త్డే పార్టీస్ అవ్వచ్చు, జాబ్ రిలేటెడ్లో చాలా నెట్వర్కింగ్ మీకు ఎన్ని మీటింగ్స్ అవుతూ ఉంటాయి. HR మీటింగ్స్ అంటారు, రకరకాల మీటింగ్స్ అవుతూ ఉంటాయి. ప్రతి మీటింగ్లో మీరు అటెండ్ అవ్వాలి. మీ కొన్ని రెజ్యూమేస్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒక ఫైల్లో ఒక 15 to 20 రెజ్యూమేస్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఫిజికల్ నెట్వర్కింగ్ ఎన్ని ప్లేసెస్లో అవుతున్నాయో అన్ని ప్లేసెస్లో మీరు అటెండ్ అవ్వాలి. అలాగే వర్చువల్ నెట్వర్కింగ్ చేయాలి. వర్చువల్ నెట్వర్కింగ్ అంటే మీరు ఇంట్లో కూర్చొని మీరు చేసేది ఫోన్లో అవ్వచ్చు, మీకు ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే డెస్క్టాప్ అవ్వచ్చు. నెట్వర్కింగ్లో చాలా టూల్స్ ఉన్నాయి. మీరు రెగ్యులర్గా మీరు యూస్ చేసే టూల్స్, ప్రతి కామన్ మ్యాన్ యూస్ చేసే నెట్వర్కింగ్ టూల్ ఏంటండి ప్రజెంట్ మార్కెట్లో? వాట్సాప్. మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి మనం వాట్సాప్లో ఉంటాం, లేకపోతే ఫేస్బుక్ అంటాం. ఈ వాట్సాప్ అంటే ఏంటి? ఇవన్నీ నెట్వర్కింగ్ టూల్స్ అండి. ఫేస్బుక్ ఇది సోషల్ నెట్వర్కింగ్ సైట్. అలాగే మీకు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ వచ్చే లింక్డ్ఇన్. ఇది మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. వాట్సాప్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఫేస్బుక్ వచ్చి వాట్సాప్ని ఎక్వైర్ చేయడం జరిగింది 18 బిలియన్ ఇచ్చిన తర్వాత. 18 బిలియన్. అలాగే 2016లో జూన్లో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ వచ్చి దే హ్యావ్ పర్చేస్డ్ లింక్డ్ఇన్. ఎందుకంటే ప్రతిదీ మీకు నెట్వర్కింగ్లో అవుతుంది. ప్రతి బిజినెస్ గ్రో అవ్వాలన్నా, ఏ బిజినెస్ గ్రో అవ్వాలన్నా, వర్చువల్ అయినా ఫిజికల్ అయినా, ప్రతి బిజినెస్ గ్రోత్ ప్రతిదీ నెట్వర్కింగ్ బేస్ మీదే ఉంటుంది. అందుకే మీరు కరెక్ట్గా మీరు నెట్వర్క్ చేయాలి. మీరు నెట్వర్క్ చేసేటప్పుడు ప్రతి స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఆ లైన్లో, వాళ్ళు చదువుకున్న లైన్లో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆపుతారు. అది గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు. అది అవ్విన తర్వాత మీరు ఒక్క గ్రూప్లో వెళ్ళాలి అంటే ఆ గ్రూప్ కాన్సెప్ట్ ఏంటంటే నెట్వర్కింగ్. మీరు నెట్వర్క్ చేయాలి. ఎన్ని మీకు ఈవెంట్స్ అవుతున్నాయో, కొన్ని మ్యారేజ్ పార్టీస్ అవ్వచ్చు, హెచ్ఆర్ ఫేర్స్ అవుతూ ఉంటాయి, HR నెట్వర్కింగ్ ఈవెంట్స్ అవుతాయి, NASSCOM నెట్వర్కింగ్ ఈవెంట్స్ అవుతూ ఉంటుంది. అలాగే CII కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, NASSCOM అవుతూ ఉంటాయి. రకరకాల మేనేజ్మెంట్, హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్, అలాంటి చాలా మేనేజ్మెంట్ అసోసియేషన్స్, చాలా కంపెనీస్, Naukri.com వాళ్ళు, మాన్స్టర్ వాళ్ళు, లింక్డ్ఇన్ వాళ్ళు, రకరకాల ఫిజికల్గా నెట్వర్కింగ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రతి నెట్వర్కింగ్ ఈవెంట్లో మీరు వెళ్ళాలి. మీరు ఆ నెట్వర్కింగ్ ఈవెంట్ మీకు ఒక ప్లాట్ఫామ్. అందులో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సెల్ చేసుకోవాలి. అక్కడ మీ రెజ్యూమే తోటి ద వే యూ డ్రెస్, ద వే యూ టాక్, అవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లే అవుతాయి. మీరు అనుకోకుండా మీరు ఫర్దర్ మీ ఫ్యూచర్ ఎంప్లాయర్ని మీరు అలాంటి ప్లేసెస్లో మీరు కలవచ్చు. అక్కడ కలిసిన తర్వాత మీ రెజ్యూమే ఇస్తే మీకు జాబ్ రాదు. మీ రెజ్యూమే తోటి the way how you look, the way you carry, the way you talk, the way you walk, మీ ఫేషియల్లో కాన్ఫిడెన్స్ ఎంత ఉన్నది, మీ కాన్ఫిడెన్స్ ఎలాగుంది, మీరు ఎలాంటి పర్సన్, యాజ్ అన్ అచీవర్ ఎలాంటి పర్సన్, అవన్నీ దట్ మ్యాటర్స్ ఎ లాట్ యాక్చువల్లీ. అందుకే ఎన్ని ఫిజికల్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ అవుతున్నా ప్రతి నెట్వర్కింగ్ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేస్తే మీకు స్కోప్ పెరుగుతుంది, మీకు వైడ్ రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి మీ గురించి మీరు చెప్పుకోగలరు, ఎక్కువ మంది దగ్గర మీరు మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోగలరు. మీ క్వాలిఫికేషన్స్ అయినా, మీ అచీవ్మెంట్స్ అయినా, మీ ప్రాజెక్ట్స్ అయినా, మీ అసైన్మెంట్స్ అయినా ఎక్కువ మందికి మీరు చెప్పాలి. ఎక్కువ మందికి చెప్పే టూల్ ఈజ్ ఏ నెట్వర్కింగ్ టూల్. అలాగే ఫిజికల్ నెట్వర్కింగ్ టూల్స్ ఎన్ని ఉన్నాయో, ప్రతి ఫిజికల్ నెట్వర్కింగ్ మీటింగ్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో, రకరకాల సిటీస్లో అవుతూ ఉంటాయి. ప్రతి సిటీలో మీరు వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. అటెండ్ అవుతే మీ స్కోప్ పెరుగుతుంది. అలాగే వన్స్ యూఆర్ బ్యాక్ టు యువర్ హోమ్, సిట్ ఆన్ యువర్ పామ్ టాప్, లేకపోతే ల్యాప్టాప్, లేకపోతే మీ ప్రతి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆండ్రాయిడ్ అండ్ iOS ఫోన్స్ ఉంటున్నాయి. ప్రతి దాంట్లో మీకు నెట్వర్కింగ్ది యాప్స్ వస్తున్నాయి. లింక్డ్ఇన్ది నెట్వర్కింగ్ యాప్ ఉంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి. అలాగే ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఉంది. ఇవన్నీ చాలా ఫ్రీ టూల్స్ అండి. ఒక టైంలో 10 years బ్యాక్ ఈ టూల్స్ లేవు. ఇప్పుడున్న టూల్స్ని మీరు కరెక్ట్గా మీరు ఇంట్లో కూర్చొని మీరు కరెక్ట్గా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నట్టయితే మీరు వర్చువల్ నెట్వర్కింగ్లో మీ రెజ్యూమేని మిమ్మల్ని మార్కెట్ చేసుకుంటానికి చాలా మంచి ప్లాట్ఫామ్. ఈ టూల్స్ అన్నీ చాలా ఫ్రీ టూల్స్, కానీ మీరు కరెక్ట్గా దాన్ని వాడాలి. కరెక్ట్గా మీరు వాడి ఎక్కువ మంది కనెక్షన్స్ మీరు పెంచుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే నెట్వర్కింగ్లో ఎక్కువ మందికి మీరు తెలియాలంటే మీతోటి చాలామంది కనెక్టెడ్ ఉండాలి. అది ఫేస్బుక్లో మీకు మెంబర్స్ ఎంతమంది ఉన్నారు,
దట్ మ్యాటర్స్ ఏ లాట్. సో మీ కనెక్షన్స్ పెంచుకోండి. అది ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, వాట్సాప్ అయితే వాట్సాప్. ఎక్కువ మందిని మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఎక్కువ మందితో మీరు ఎంగేజ్ పెట్టాలి, ఎక్కువ మందితో మీరు మాట్లాడాలి. ఏ జాబ్ రావాలన్నా రెజ్యూమే షేర్ చేయాలి, అలాగే మీరు మాట్లాడాలి, కలాలి. సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ యూ నీడ్ టు డూ. ఇవన్నీ చేస్తే మీరు యూ విల్ బికమ్ ఏ గుడ్ నెట్వర్కర్. నెట్వర్క్ చేస్తానికి చాలా టూల్స్ ఉన్నాయి. ఫేస్బుక్ మీకు ప్లే స్టోర్కి వెళ్ళి చూడండి, గూగుల్కి వెళ్ళి చూడండి, రకరకాల యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. సో గూగుల్ ఈజ్ ఏ ఫ్రీ టూల్. గూగుల్ మీరు బాగా యూజ్ చేసుకోండి, యూట్యూబ్ని మీరు బాగా యూజ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి యూట్యూబ్లో ఉంది. ఆ యూట్యూబ్ తోటి యూజ్ చేసి రకరకాల నెట్వర్కింగ్ టూల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కరెక్ట్గా నెట్వర్క్ చేసుకుంటే మీ స్కోప్ మీకు పెరుగుతుంది. మీకు ఎక్కువ కాల్స్ రావచ్చు, ఎక్కువ ఈమెయిల్స్ రావచ్చు. యూ గెట్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్. మీరు అందుకే ఆగకుండా యూ షుడ్ బికమ్ ఏ గుడ్ నెట్వర్కర్. మీరు గుడ్ నెట్వర్కర్ అవుతే మీకు స్కోప్ పెరుగుతుంది. ప్రతిదీ మీకు సక్సెస్ రావాలంటే మీరు నెట్వర్కింగ్ చేయాలండి. ఎందుకంటే మీరు నెట్వర్క్ చేస్తే మీ అన్ని రకాల లాంగ్వేజెస్ మీకు కవర్ అవుతాయి. మీ బిజినెస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మీకు ఎంత గ్రిప్ ఉందో ఆ నెట్వర్కింగ్లో మీకు కవర్ అవుతుంది. అది ఫిజికల్ నెట్వర్కింగ్ అవ్వచ్చు, వర్చువల్ నెట్వర్కింగ్ అవ్వచ్చు. వర్చువల్ నెట్వర్కింగ్లో మీరు చేసే వాడే పదాలు, వాడే వర్డ్స్. అదే మీరు ఫిజికల్ నెట్వర్కింగ్ చేస్తున్నారనుకోండి, ఏ ఈవెంట్కైనా మీరు వెళ్ళినట్టయితే రకరకాల హెచ్ఆర్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, రకరకాల జాబ్ ఫేర్స్ అవుతూ ఉంటాయి. అందులో మీ బాడీ లాంగ్వేజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. యువర్ కాన్ఫిడెన్స్, ద వే మీరు వేసిన బట్టలు, ద వే యూఆర్ డ్రెస్సింగ్ యువర్ థింగ్ విల్ క్యారీ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మీరు నెట్వర్క్ చేసేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ మీరు ప్రజెంట్ చేయొచ్చు, మీ కార్పొరేట్ లాంగ్వేజ్ మీద ఇంగ్లీష్ కవర్ చేయొచ్చు, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ మీరు కవర్ చేయొచ్చు, మీ టెక్నికల్ స్కిల్స్ మీరు కవర్ చేయొచ్చు. సో మీరు నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అవునట్టయితే, ఒక్కసారి మీరు ఒక వ్యక్తిని మీరు కలుస్తున్నట్టయితే, మీరు ఫస్ట్ జాబ్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ మారాలన్నా ఇంటర్వ్యూ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఆ ఇంటర్వ్యూ గురించి మీరు చేసే తపన నెట్వర్కింగ్. ఒకసారి మీరు నెట్వర్క్ చేస్తున్నట్టయితే ఎదురుగుంటా వ్యక్తి మీ ఎంప్లాయర్ అవ్వచ్చు. ఎంప్లాయర్ మీతో ఏం అనలైజ్ చేస్తారు? హౌ ద పర్సన్ లుక్స్ యాక్చువల్లీ. ఆ పర్సన్ ఎలాగున్నారు, ద పర్సన్ వేసే డ్రెస్సింగ్ సెన్స్ ఎలాగుంది, ఇంగ్లీష్ వొకాబులరీ ఎలాగుంది, టెక్నికల్ స్కిల్స్ ఎలాగున్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగున్నాయి. ఎందుకంటే ఒక జాబ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ స్కిల్స్ ఉండాలి. ఓన్లీ నాకు ఒక టెక్నికల్ స్కిల్స్ వస్తుంది అంటే ఆ మార్కెట్ 10-15 years బ్యాక్ ఉండేది. నాకు ఒక ఐటమ్ నాకు టెక్నికల్ స్కిల్స్ వచ్చు, నాకు దాని మీదే జాబ్ కావాలి. కానీ ప్రజెంట్ మార్కెట్లో జాబ్ రావాలంటే ఇవన్నీ ఉండాలి. మీ డ్రెస్సింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్, మీ టెక్నికల్ స్కిల్స్, మీ ఎడ్యుకేషన్ స్కిల్స్, మీ ప్రజెంటేషన్ స్కిల్స్, మీ పొజిషనింగ్ స్కిల్స్, ఇవన్నీ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు యూట్యూబ్కి వెళ్తున్నట్టయితే మీరు నెట్వర్కింగ్ స్కిల్స్ మీద ఎన్ని రకాల స్కిల్ సెట్స్ ఉన్నాయో, సబ్ స్కిల్ సెట్స్ ఉన్నాయో అవన్నీ మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ వీడియోస్ మీరు చూసి లింక్డ్ఇన్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసి మీకు టైం ఉన్నప్పుడు ఇంట్లో ఇన్ ప్లేస్ ఆఫ్ చాటింగ్ మీ కనెక్షన్స్ మీరు పెంచుకోండి. కనెక్షన్స్ పెంచుకున్న తర్వాత మీరు నెట్వర్క్ చేసేటప్పుడు ఎక్కువ మందిని మీరు మీ కనెక్షన్స్లో మీరు పెంచుకోవాలి. ఎక్కువ మంది మీ కనెక్షన్స్ పెంచుకుంటున్నట్టయితే అంతమంది మీరు డైరెక్ట్గా కనెక్టెడ్ ఉన్నారు, అంతమందికి మీరు మెసేజ్ పంపించవచ్చు, మీ రెజ్యూమే మీరు షేర్ చేయొచ్చు. మీరు ఏమైనా ఆర్టికల్స్ రాసినా, ఏమైనా అప్రిసియేషన్ అయినా, ఏమైనా అవార్డ్స్, అచీవ్మెంట్స్ వచ్చినా మీరు లింక్డ్ఇన్ అయినా, ఫేస్బుక్ అయినా, వాట్సాప్లో మీరు షేర్ చేయొచ్చు. ఎదురుగున్న వ్యక్తికి మీరు చెప్పొచ్చు, ఐఎమ్ ఎన్ అచీవర్, నాకు అవార్డ్స్ వచ్చాయి, ఇవన్నీ నా అచీవ్మెంట్స్, ఐ హ్యావ్ క్లియర్డ్ సో అండ్ సో సర్టిఫికేషన్స్. అవంతా యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్, యూ హ్యావ్ టు బీ లౌడ్ యాక్చువల్లీ. మీరు అవన్నీ టూల్స్లో మీరు క్లియర్గా ఆర్టికులేట్ అవునట్టయితే, మీ స్కిల్ సెట్ గురించి మీరు చెప్పుకుంటున్నట్టయితే, మీరు మీ గురించి పొజిషనింగ్ చేసుకోగలిగినట్టయితే యూ విల్ బికమ్ ఏ గుడ్ నెట్వర్కర్. మీరు నెట్వర్క్ చేయట్లేదంటే ఇట్ ఈజ్ ఈక్వలెంట్ యు ఆర్ నాట్ వర్కింగ్. మీరు వర్క్ చేయట్లేదంటే మీకు జాబ్ రాదు. అందుకే నెట్వర్క్ చేయండి అన్ని రకాలుగా. ఫిజికల్ నెట్వర్క్ చేయండి, అలాగే వర్చువల్ నెట్వర్క్ చేయండి. ఇవన్నీ నెట్వర్క్ టూల్స్ మీద చాలా మీకు యూట్యూబ్లో మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూడండి. బికమ్ ఏ గుడ్ నెట్వర్కర్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్. ఆల్ ది బెస్ట్.